గారు మీరు వచ్చిన తర్వాత నాకు ఏలో ఏలో సాంగ్ సెట్ అంతా గుర్తొస్తుంది. మీరు వచ్చిన తర్వాతే కలొచ్చింది. ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్ కోసం. నేను ఫస్ట్ ఈ సినిమాకి థ్యాంక్స్ చెప్పాలన్నా లేకపోతే నేను ఏదైనా ఫస్ట్ థింగ్ ఇస్ ఫర్ కళ్యాణ్ గారు. ఆయన నన్ను తెలుగు అమ్మాయిని సినిమాలో తీసుకోవాలని చెప్పి లంబసింగి సినిమాలో ఫస్ట్ లాంచ్ చేశారు యాజ్ అ హీరోయిన్గా. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. చాలా ట్రై చేశాను, చాలా కష్టపడ్డాను. 3 years ముందు నేను కళ్యాణ్ గారిని కలిశాను, సార్ ఏదైనా రోల్ ఇస్తారేమో, ఏదైనా ఆపర్చునిటీ ఇస్తారేమో అని. 3 years తర్వాత అనుకుంటా, 2-3 years తర్వాత సార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. మూవీ నరేట్ చేయించి వినిపించారు. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఇట్ వాస్ ఫర్. ఇందులో నువ్వు హీరోయిన్ అన్నారు. నేను అప్పుడు చూసాను నీ కష్టం అన్నారు. అది గుర్తు పెట్టుకొని నాకు రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ ఇట్స్ అన్ ఎమోషనల్ ఫీలింగ్ ఫర్ మీ. తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ ఇవ్వండి, మేము చేస్తాము. వీఆర్ ఆల్సో వర్కింగ్ హార్డ్. డాన్స్ చేస్తాము, పర్ఫార్మెన్స్ చేస్తాము, గుర్తించండి. అండ్ నవీన్ సార్, మీతో ఐ హ్యాడ్ ద కంఫర్ట్ విత్ నవీన్ గారు. సినిమా చాలా బాగుందండి, చూడండి. అండ్ మిగతా వాళ్ళందరూ వాళ్ళ పాత్రలు చాలా బాగా చేశారు. అండ్ ధ్రువ్, నైస్ మ్యూజిక్ ధ్రువ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ ద సినిమా. థ్యాంక్ యూ. నమస్కారం అండి. సో ఆల్రెడీ ముందుగానే నేను మన ప్రీ రిలీజ్లో చెప్పినట్టు చాలా ఇయర్స్ బర్త్డేస్ వచ్చాయి, వెళ్ళాయి. హ్యాపీ బర్త్డేస్ కొన్ని వచ్చాయి, బట్ హ్యాపీయెస్ట్ బర్త్డే ఈ ఇయర్ వచ్చింది నాకు. ఎందుకంటే 2 films రిలీజ్ అయ్యాయి నావి. లంబసింగి రిలీజ్ అయింది అండ్ తంత్ర కూడా రిలీజ్ అయింది. అండ్ లంబసింగి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది థియేటర్స్కి. నిన్న మేము కూడా వెళ్ళి చూసాము. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యి బయటకు వచ్చారు. ఐ కుడ్ లిటరలీ సీ టీయర్స్ ఇన్ ఎవ్రీబడీస్ ఐస్. వచ్చిన వాళ్ళు అండ్ వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ అభినందనలు నాకు తెలియజేశారు. అండ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్. అండ్ టు స్టార్ట్ ఆఫ్ విత్, ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ కళ్యాణ్ కృష్ణ సార్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే అందరు కొత్త వాళ్ళతో తీసి కాన్సెప్ట్ ఫిల్మ్స్ అనే బ్యానర్ త్రూ ఇంతమంది టాలెంట్స్ని ఒక వేదిక దగ్గర తెచ్చి ఎంకరేజ్ చేసి అండ్ దాన్ని సక్సెస్ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు. అండ్ నవీన్ గాంధీ గారు అంతే అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారనమాట త్రూ అవుట్ ద జర్నీ. నేను చాలా నేర్చుకున్నాను ఈ ఫిలింకి. స్కోర్ చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను, సాంగ్స్ చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను. ఎలా అయితే లంబసింగి ఫిలింలో ఒక లాస్ట్ క్లైమాక్స్లో హీరో చెప్పినట్టుగా లంబసింగి ఎన్నో ఇచ్చింది లైఫ్లో అని చెప్తాడు. అలా లంబసింగి నాకు కూడా చాలా మెమరీస్ ఇచ్చింది వర్క్ చేస్తున్న టైంలో. ఐ రిమెంబర్ ఫర్ మై లైఫ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్. నవీన్ గాంధీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అందరికీ నమస్కారం. సో నిన్న సినిమా రిలీజ్ అయింది లంబసింగి, March 15th. సో కథ అనుకున్నప్పుడు, రాసినప్పుడు ఏ ఫీల్తో అయితే థియేటర్ నుంచి బయటికి వస్తారో అని ఊహించామో సేమ్ అలాగే చూసిన ప్రేక్షకులందరూ కూడా ఒక మంచి ఫీల్ తోటి వాళ్ళు అనుకున్న ఒక బరువైన హృదయంతో బయటకు వస్తున్నారు. అది మాకు పర్సనల్గా కూడా చాలామంది షేర్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని ఇంత మంచి సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారణం మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ కృష్ణ గారు. ఆయన లేకపోతే సినిమానే లేదు. సో చాలామంది కథలు రాస్తారు, తిరుగుతారు, ఇచ్చేస్తారు. కానీ ఫస్ట్ టైం నేను తన దగ్గర యాక్చువల్ వర్క్ చేయలేదు. నేనెవరో కూడా తనకు తెలియదు కళ్యాణ్ సార్కి. సో ఇలా కథలు వింటున్నారు అన్నప్పుడు నేను ఫస్ట్ టైం ఈ కథను తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. చెప్పగానే చాలా బాగుంది నవీన్, కథ చేద్దాం మనం అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఎటువంటి సెకండ్ థాట్ లేకుండా ఇది చేద్దామని నాకు ఇచ్చేసి ఇమీడియట్గా ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ప్రీ ప్రొడక్షన్ పనులు ఫినిష్ చేసి షూట్కి వెళ్ళడం జరిగింది. సో షూట్ తర్వాత మాకు కరోనా రావడం వల్ల చిన్న లేట్ జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎప్పుడు కళ్యాణ్ గారికి మేము ఎప్పుడు థ్యాంక్స్ కానీ ఎప్పుడు డైరెక్ట్గా చెప్పుకోలేదు. సో థ్యాంక్ యూ సార్. ఇది ఇప్పుడు స్టేజ్ పైన పర్సనల్గా చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే ఈ సినిమా చేయడం ఒకటే కాదు, ఫస్ట్ సినిమా రిలీజ్ చేయాలి, ప్రమోషన్స్ చాలా ఉంటాయి. సో ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు బాగా మాకు చూసుకుంటూ సలహాలు ఇస్తున్న మన జీకే మోహన్ సార్కి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఎంటైర్ కాన్సెప్ట్ ఫిలిమ్స్ టీంకి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. ఇకపోతే ఈ సినిమాకి మెయిన్ మేము అనుకున్నది ఏదైతే కొత్త వాళ్ళతో చేద్దాం, అంతా అప్కమింగ్ వాళ్ళతో చేద్దాం అనుకున్నాం, వాళ్ళందరూ కూడా ఈవెన్ దో టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి
అందరూ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అది ఈరోజు సినిమా రిలీజ్ అయినాక వస్తున్న మెసేజ్లు కానీ సో ఇవన్నీ చూస్తున్న చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అంత ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఆర్టిస్టులు అయితే సూపర్ బన్నీ, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళు అసలు క్యారెక్టర్లు ఒదిగిపోయారు. ఎవరు అక్కడ వాళ్ళ ఇమేజ్ కానీ వాళ్ళ ఇది కానీ తెలియట్లేదు, ఆ క్యారెక్టర్సే మాట్లాడుతున్నాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆర్టిస్టులందరికీ థ్యాంక్స్, ఎందుకంటే వాళ్ళకి కూడా మేము చాలా కష్టపడ్డాము. బట్ ఎనీవే వాళ్ళు ఈరోజు ఒక మంచి పేరు వచ్చింది వాళ్ళకి. అలాగే నా టీము, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ నా మెయిన్ టెక్నీషియన్స్, ఎస్పెషలీ ఈ లవ్ స్టోరీ అనగానే మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్. సో ఆ మ్యూజిక్ కోసం అని చెప్పేసి మేము సర్చింగ్లో మాకు ఒక ధృవన్ రూపంలో మాకు ఒకరు దొరికారు. బట్ థ్యాంక్ యూ సార్, ధృవన్ సార్, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ సార్. అందరూ కూడా రివ్యూస్ దగ్గర నుంచి దగ్గర నుంచి మ్యూజిక్కి అప్లాజ్ బాగా వస్తుంది. అండ్ మోర్ ఎవర్ మై సినిమాటోగ్రాఫర్ బుజ్జి ఈరోజు లేడు ఇక్కడ, సో తనకు కూడా థ్యాంక్స్. మా ఎడిటర్ విజయవర్ధన్, సో మా కాస్ట్యూమ్స్ ఆయేషా మేడం, ఎస్పెషలీ మా ఆర్ట్ డిపార్ట్మెంట్ ఝాన్సీ అండ్ కార్తీక్ వచ్చాడు, ఝాన్సీ రాలేదు. సో వాళ్ళు కూడా చాలా బాగా కష్టపడ్డారు, ఎందుకంటే మేము టోటల్గా అవుట్డోర్లో చేసాం. ఒక 50 days అవుట్డోర్లో అసలు ఏమీ దొరకని ప్లేస్లో చేసాం. ఎవ్రీడే ఏదో ఒక నీడ్ ఉంటుంది, ఏదో సెట్ ప్రాపర్టీ కానీ ఇది కానీ. సో వాళ్ళు విసిగించుకోకుండా చాలా బాగా అరేంజ్ చేశారు. అక్కడ షూటింగ్ బ్రేక్ లేకుండా, ఒక్కరోజు కూడా బ్రేక్ లేదు షూటింగ్. సో దే డిడ్ గ్రేట్ జాబ్. అండ్ మై టోటల్ ఎంటైర్ యూనిట్ ఏదైతే ప్రొడక్షన్ అయితే ఏంటి, సో క్రేను, కెమెరా డిపార్ట్మెంటు, సో ఆల్ ద డిపార్ట్మెంట్ సపోర్ట్ తోటి మేము ఈ సినిమా అనుకున్న టైంలో ఫినిష్ చేసాం. బట్ ఈరోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ రిజల్ట్ చూస్తుంటే వీఆర్ వెరీ హ్యాపీ అండ్ మేము చాలా ప్రౌడ్గా ఉన్నాం. ఎందుకంటే ఆ ఇదిలో తీసి ఒక ఫీల్తో ఏదైతే అనుకున్నామో అనుకున్న దానికి రీచ్ అయ్యామని చెప్పేసి అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ